తెలంగాణ గట్టు మీద పొలిటికల్ వరద పారుతోంది. నేతల డైలాగులు, ఆరోపణలతో ప్రాజెక్టులో పొలిటికల్ సునామీ మొదలైంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ అజెండాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. నీళ్ల విషయంలో తెలంగాణ నేతల మధ్య ఎందుకింత రచ్చ? ఈ అంశంపై ప్రభుత్వం వాదనేంటి? తెలంగాణ రాజకీయాల్లో నీటి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్ కు సన్నాహాలు జరుగుతున్న వేళ గోదావరి జలాలపై గొడవ అంతకంతకు ముదురుతూనే ఉంది. లేటెస్ట్ గా జీఆర్ఎంబీ మీటింగ్ పై బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం మరింత చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు అదే రోజున జలసౌధ ముట్టడికి పిలుపునివ్వడం పొలిటికల్ గాను హీట్ ను పెంచేసింది. గోదావరి జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రజలను కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జీఆర్ఎంబీని ముట్టడిస్తామనడం సరికదన్నారు. ఓట్లు, సీట్ల కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టదన్నారు ఆయన. ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఒక రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థకి ఆ అనుమతులని రద్దు చేసే అధికారం ఉందా హరీష్ రావు గారు? దాని మీద చర్చించే అధికారం ఉందా? ఆంధ్రప్రదేశ్ 100 ఉత్తరాలు రాస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోను, ఇంకో దాన్ని దృష్టిలో పెట్టుకోను మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. నాకు తెలియకడుగుతున్న హరీష్ రావు గారు, ఈ 7 ప్రాజెక్టులకి అనుమతి ఇచ్చింది ఎవరు హరీష్ రావు గారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? బీజేపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొడుతోంది బీఆర్ఎస్. రఘునందన్ రావు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరిని కాపాడేందుకు రఘునందన్ అలా మాట్లాడుతున్నారో చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ కాదు, తెలంగాణ రియాలిటీ. తెలంగాణ దోసుకోబడుతున్నది, ఇది వాస్తవము. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఏ ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నారు? ఏ చీకటి ఒప్పందాల కొరకు మాట్లాడుతున్నారు? వాస్తవానికి రఘునందన్ రావు కొట్లాడదలుచుకుంటే తెలంగాణ తరఫున కొట్లాడాలి, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడాలి. ఒకవేళ అది సెంటిమెంటైనా ఇంకోటి నువ్వు అనుకున్నది అయినప్పుడు మరి నువ్వెందుకు కొట్లాడవు తెలంగాణ ప్రజల తరఫున? తెలంగాణ ప్రాజెక్టులపై రివ్యూ చేయమని అడగడానికి చంద్రబాబు ఎవరు? దానిని పరిగణలోకి తీసుకోవడానికి జీఆర్ఎంబీకి ఏం అధికారం ఉందని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ రాష్ట్ర ప్రజల కొరకు తాపత్రయపడడంలో, తపన పడడంలో తప్పు లేదు. ఎవరు కూడా వాళ్ళ ప్రాంతం కొరకు తపన పడాలి, అందులో సందేహం లేదు. కానీ ఇంకొకరి ద్రోహం చేసే పద్ధతుల్లో చేయకూడదు. ఇవాళ మొత్తం గోదావరి ప్రాజెక్టులపైన, తెలంగాణ కట్టుకున్న మొత్తం ప్రాజెక్టులపైన ఏ రకంగా రివ్యూ చేస్తాడు చంద్రబాబు? ఆఫ్టర్ ఆల్ ఈ గొట్టం కమిటీ, జీఆర్ఎంబీ కమిటీ అనేది దీనికి పవరే లేదు. మంత్రిగా సంతకం పెట్టినాక అటెండర్గా అభ్యంతరం చెప్తాడు ఎవడైనా? ఎవడు అడిగి ఉండొచ్చు. మస్తు కోరికలు ఉంటాయి. నువ్వెవడు అసలు? మొదలు రిజెక్ట్ చేయాలి, అప్లికేషన్ రిజెక్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ని ప్రాథమికంగానే జీఆర్ఎంబీ రిజెక్ట్ చేయాలి. జీఆర్ఎంబీ మీటింగ్ ను ప్రభుత్వం బాయ్కాట్ చేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీటి వాటాలను తాకట్టు పెడితే ఊరుకునేది లేదన్నారు. అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి. అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కేంద్రం అనుమతించిన ప్రాజెక్టులను మళ్లీ పునఃసమీక్షించడం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అయితే ఓట్ల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటోంది బీజేపీ. తెలంగాణ గట్టు మీద పారుతోన్న ఈ పొలిటికల్ వరద ఎవరిని ముంచెత్తుతోందో చూడాలి మరి.